అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. ముంబైలో సవతి తండ్రి దారుణం. ఫోన్ చూస్తోందని 4 ఏళ్ల కూతురి గొంతు నులిమి చంపి సముద్రంలో పడేశాడు. ముంబైలో జరిగిన ఈ హృదయవిదారక ఘటన సమాజాన్ని కలవరపరిచింది. సవతి తండ్రి ఇమ్రాన్ షేక్ 32 తన 4 ఏళ్ల కూతురు అల్మా 4 ను గొంతు నులిమి చంపి మృతదేహాన్ని సముద్రంలో పడేసి పరారైన సంఘటన విషయం వెలుగులోకి వచ్చింది. ఇమ్రాన్ భార్య నాజియా 28 కు 2019లో వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు ఉన్నారు. నాజియా ముంబైలోని మహిళా టైలరింగ్ షాప్లో పనిచేస్తోంది. ఇమ్రాన్ ఓ ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇద్దరూ ముంబైలోని ఓ చిన్న అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఇమ్రాన్ మద్యపాన బానిసత్వం, కుటుంబ వివాదాలు పెరిగాయి. ఘటన వివరాలు: జూలై 15, 2025 తెల్లవారుజామున 3 గంటల సమయంలో అల్మా తన తల్లి ఫోన్లో వీడియోలు చూస్తూ ఉంది. ఇమ్రాన్ మత్తులో ఉండి అర్ధరాత్రి ఫోన్ చూస్తున్నావు అని కోపంతో ఆమెను కొట్టడంతో అల్మా కేకలు వేసింది. విసుగు చెందిన ఇమ్రాన్ కత్తితో ఆమె గొంతును నులిమి చంపాడు. తర్వాత మృతదేహాన్ని బ్యాగ్లో ప్యాక్ చేసి సమీపంలోని జుహు బీచ్ వద్ద సముద్రంలో పడేశాడు. తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారైనాడు. అల్మా కనిపించకపోవడంతో నాజియా ఆందోళన చెంది జూలై 16న ముంబై పోలీసులకు మిస్సింగ్ కేసుగా ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తులో అల్మా మృతదేహాన్ని జూలై 18న జుహు బీచ్ సమీపంలో కనుగొన్నారు. పోస్ట్మార్టం నివేదికలో గొంతు నులిమి చంపడమే మరణ కారణమని తేలింది. సీసీటీవీ ఫుటేజీలు, స్థానికుల సాక్ష్యాలు, ఇమ్రాన్ మొబైల్ లొకేషన్ ఆధారంగా అతన్ని జూలై 20న ముంబైలోని ఓ రిలేటివ్ ఇంట్లో అరెస్టు చేశారు. ఇమ్రాన్ విచారణలో ఫోన్ చూస్తోందని విసుగు చెంది కోపంతో చంపాను అని అంగీకరించాడు. పోలీసులు కేసును ఐపీసీ సెక్షన్ 302 హత్య కింద నమోదు చేశారు. అదనపు వివరాలు: స్థానిక వార్తల ప్రకారం ఇమ్రాన్ మద్యపాన బానిసత్వం కారణంగా గత కొన్ని నెలలుగా కుటుంబంతో గొడవలు పెరిగాయి. అల్మా ఇమ్రాన్కు సవతి కూతురు, కాని అతను ఆమెను తన కూతురుగా చూసుకుని పెంచాడు. నాజియా ఈ ఘటన తర్వాత షాక్లో ఉంది. అసలు అతను తండ్రా అని ప్రశ్నిస్తూ విలపిస్తోంది. పోలీసులు ఇమ్రాన్ను రిమాండ్కు తరలించారు మరియు ఇంకా మరో 2 సహచరులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ముంబైలో చిన్న పిల్లల భద్రతపై చర్చలను రేకెత్తించింది. జాగ్రత్తలు, సలహాలు: చిన్న పిల్లలు ఫోన్ ఉపయోగం మీద పరిమితులు పెట్టుకోండి, కానీ కోపంతో శారీరక శిక్షలు మానుకోండి. పిల్లల మానసిక ఆరోగ్యాన్ని పర్యవేక్షించండి. మద్యపాన బానిసత్వం ఉన్న తల్లిదండ్రులు 104 లేదా 1800 -11 డినిక్షన్ హెల్ప్ లైన్లకు సంప్రదించండి. ఇది కుటుంబ హింసకు దారితీస్తుంది. గృహ హింస లేదా పిల్లలపై అత్యాచారం గమనించినప్పుడు 100 లేదా 1098 చైల్డ్ హెల్ప్ లైన్కు ఫిర్యాదు చేయండి. కుటుంబ వివాదాలు తీవ్రమైనప్పుడు గ్రామ పెద్దలు లేదా కౌన్సెలింగ్ సెంటర్ల సహాయం తీసుకోండి. సమాజంలో పిల్లల భద్రత, మద్యపాన బానిసత్వం, గృహ హింసపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. అనుమానాస్పద వ్యక్తులు లేదా పిల్లలపై హింస చర్యలు గమనించినప్పుడు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి.